ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న సహోదరులకు వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, దేవుని మహిమ. దేవుని మహిమ అన్నప్పుడు మన ప్రార్థనలో కూడా మహిమ ఘనత దేవునికి చెల్లులుగా, కానీ ప్రార్థనలు కూడా తరువుగా ఉపయోగిస్తున్నాం. కాబట్టి దేవుని మహిమ ఏమిటి ఇంతకీ అని మనం ఆలోచిస్తే, బైబిల్లో ఉన్న అంశాలే తప్ప లోక సంబంధం నిశ్చయం కన్నా దేవుని వాక్యం గొప్పది కనుక దేవుని మహిమ ఏమిటి అన్న సంగతి మనం ఆలోచించక ముందుగా బైబిల్ ఉన్న మాటలు మనం ఆలోచిస్తే, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనంలో, రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే మాటలు ఈ వాక్యం. సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నాం మనము, వాక్యము తరువుగా ఆదివారం సంఘానికి వెళ్ళి వాక్యం ఉంటున్నాం మనము. వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఒక అద్భుతమైన సంగతి ఇక్కడ రాయబడిందిలో.